హాయ్ గాయ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్మయ్ టాక్స్. సో మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఈరోజు మన వీడియో వచ్చేసి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని మాకేంటి అంటే పెళ్ళికి ముందు నలుగు పెడతారనమాట. సో ఆ ఈవెంట్ ఇది. మా సైడ్ అయితే ఇట్లా ఏంటంటే నార్మల్గా ముందు రోజు చేస్తారు, బట్ మా మ్యారేజ్ వెనస్డే రావడం వల్ల ట్యూస్డే రోజు చేయరనమాట. సో అందుకనేసి మ్యారేజ్ అయిన రోజే ఎర్లీ మార్నింగ్ ఈ రిచువల్ పెట్టుకున్నాం మేము. సో ఏంటంటే పెళ్ళికొడుకుకి పెళ్లి కూతురికి అలాంగ్ విత్ తోడు పెళ్లి కూతురు కానీ తోడు పెళ్లి కొడుకుతో కానీ కలిసి నలుగు పెడతారు. మాకు నలుగు పెట్టడం అయిపోయిన తర్వాత మేము వెళ్ళి స్నానం చేసి అప్పుడు ఫ్రెష్ అప్ అవుతాం. సో అఫీషియల్గా ఏంటి అంటే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేయడం అని అంటాం అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇలాగ ఒక మట్టి బోర్డు తీసుకున్నారు. ఒక బోర్డుకి మట్టి పూసి దాని మీద బియ్యంని ఇలాగా ఈ షేప్ వచ్చేలాగా చేస్తారనమాట. ఎందుకు చేస్తారో తెలియదు, షేప్ అయితే రీజన్, బట్ ఏదో జస్ట్ ఒక ముగ్గులాగా అనుకుంటాను. ఇలా చేసిన తర్వాత పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తోడు పెళ్లి కొడుకు కానీ తోడు పెళ్లి కూతుర్ని కానీ ఇలాగా కూర్చోబెడతారు. వాళ్ళిద్దరి మధ్యలో కూర్చోబెడతారనమాట. ఆ తర్వాత ఇట్లాగా ఈయన వచ్చేసి ఎవరైతే అలాగా చేశారో ఆ బియ్యం అలా పూసారు కదా, ఆయన ఫస్ట్ నలుగు పెడతారు. లైట్గా పెడతారు, జస్ట్ ముగ్గురికి పెట్టిన తర్వాత నెయిల్ కట్టర్తో ఇంకా నెయిల్స్ కట్ చేసినట్టు ఊరికలా టచ్ చేస్తున్నాడు అంతే. బట్ ఓల్డెన్ డేస్లో అయితే నిజంగానే గోర్లు కట్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు అట్లా ఏం లేదు, కట్ చేయట్లేదు, జస్ట్ ఊరికే అలాగా టచ్ చేస్తారనమాట. టచ్ చేసి ఇంకా ఆయన వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి మొత్తం నలుగు పూస్తారనమాట. మొత్తం మొహానికి, చేతులకి, కాళ్ళకి అట్లా పూస్తాడు. మా తమ్ముడు రియాక్షన్ చూడండి ఎట్లుందో, వాడికి అస్సలు నచ్చవు ఇట్లాంటివన్నీ. సో వాడైతే కూర్చొని అన్నాడు, బట్ ఇంకా మేమే ఫోర్స్ చేసి కూర్చోబెట్టాము. సో ఇలా ముగ్గురికి నలుగు పూసిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఇలాగ అక్షింతలు తీసుకొని ముగ్గురికి ఇట్లా షోల్డర్స్ పైన 3 times, హెడ్ పైన 3 times అట్లా ఏదో పోస్తారనమాట. థైస్ పైన 3 times అలా చేస్తారు. అది అయిపోయిన తర్వాత మాకు తాంబూలం ఇస్తారు. ఆ తాంబూలము వాళ్ళకి ఇట్లా ఇస్తాం అనమాట, ముగ్గురం కలిపి ఇస్తాము. సో చూస్తున్నారు కదా, థైస్ పైన, షోల్డర్స్ పైన, హెడ్ పైన పూస్తారు. సో ఇంటి పెద్ద అందరూ అంటే మనకన్నా పెద్దగా ఉన్న లేడీస్ అందరూ వచ్చి పూస్తారు ఇలాగా మాకు. నాకు తెలిసి ఈ నలుగులో ఏం మిక్స్ చేస్తారు అంటే పెసరపప్పు అనుకుంటాను. పెసరపప్పుతో తయారు చేస్తారు, మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే పెసరపప్పు, బట్ ఏమేమి మిక్స్ చేస్తారో నాకు ఐడియా లేదు. సో ఇలాగా లేడీస్ అందరూ వచ్చి పూసారనమాట మాకు. సో ఇలా అందరూ వచ్చి నలుగు పెట్టడం అయిపోయిన తర్వాత, అందరు లేడీస్ వచ్చి పెట్టడం అయిపోయిన తర్వాత అబ్బాయి వాళ్ళ మేనమామ ఇంకా మా మేనమామ ఇద్దరు వచ్చి అబ్బాయికి ఒక లెగ్కి మెట్ట పెడతారు, ఇంకా అమ్మాయికి 2 legsకి మెట్టలు పెడతారనమాట. ఇంకా అఫీషియల్గా అప్పటి నుంచి మ్యారేజ్ అయిపోయినట్టు, ఇంకా ఆల్మోస్ట్ ఈక్వల్ టు. సో అందుకనేసి ఫస్ట్ అయితే మెట్టలు అలాగా పెట్టేస్తారు, మేనమామ పెడతారనమాట మెట్ట మాకు. ఆ తర్వాత అందరు వచ్చి కుంకుమ పెడతారనమాట. ఇక్కడ నుదుటి మీద కుంకుమ పెట్టేస్తారు అందరు లేడీస్ వచ్చేసి.
ఆ తర్వాత ఇట్లా 1 రూపీ కాయిన్ తీసుకొని లేడీస్, జెంట్స్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అలా ఏం డిఫరెన్సియేషన్ లేకోకుండా అలా ఒక దిష్టి తీసి వేస్తారనమాట, పక్కన పెడతారు. ఆ డబ్బులు వచ్చేసి ఫస్ట్ ఎవరైతే ఆ బియ్యంతో గీసారో ఆయనకి ఇచ్చేస్తామన్నమాట. సో అట్లా అందరూ వచ్చేసి ఇలాగ దిష్టి తీస్తారు మాకు. సో కపుల్ ఉంటే కపుల్ ఇద్దరు వచ్చి తీస్తారు, లేదా అన్మ్యారీడ్ వాళ్ళైతే వాళ్ళు ఊరికే అలాగా తీసేసి. సో ఇలాగ మాది నలుగు పెట్టడం అయిపోయిన తర్వాత మేమైతే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాము. సో స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పెళ్లి కూతురుగా రెడీ అవ్వడానికి వెళ్ళామన్నమాట. బికాజ్ ఆ రోజే కాబట్టి పెళ్ళి. సో నెక్స్ట్ నాది అయిపోయిన తర్వాత మేము రెడీ అవుతున్న టైంలో మా మమ్మీకి మా అమ్మమ్మ వాళ్ళు వడి బియ్యం పెట్టారు. మాకేంటి అంటే పెళ్లి కూతురు చేసిన తర్వాత అలాగా పెళ్లి కూతురు వాళ్ళ మదర్కి వడి బియ్యం పెడతారు. సో అలాగా మా మమ్మీకి మా అమ్మమ్మ వాళ్ళు వడి బియ్యం పెట్టారనమాట. సో అది ఆ ప్రొసీజర్ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. ఈలోపు మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాము. సో అది అనమాట. సో మాకైతే నలుగు పెట్టే ఈవెంట్ ఇలా చేస్తారు. సో మీకు ఎలా చేస్తారు అనేది కమెంట్ బాక్స్లో చెప్పండి. మీ సైడ్ కూడా ఇలాగే ఉంటుందా, లేకపోతే ప్రొసీజర్ ఏదైనా డిఫరెంట్ ఉంటుందా అనేసి కమెంట్ బాక్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. నేను ఎప్పుడైతే వీడియో పెడతానో అప్పుడు నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో బెల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.